అఖండ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో ఆ తర్వాత ఏం జరుగుతుంది అని మేము బాగా ఎక్సైట్ అయ్యాం. మరి మీకు పెద్ద ఛాలెంజ్ ఎలా ఉండింది? కథ అక్కడి నుంచి ఎలా మొదలవుతుంది అసలు? అంటే మొత్తం కథ సినిమా చెప్పేమంట లేదు, టీజర్ ఇవ్వండి చాలంతే. లేదు లేదు, సినిమా ఏంటంటే ముందు నాకు బోయపాటి శ్రీనివాస్ గారికి ఒక మొదటి నుంచి కూడా మేము సినిమా చేసిన లెజెండ్ చేసిన తర్వాత అఖండ మొదటి భాగం చేసిన ఇప్పుడు అఖండ తాండ రెండో భాగం చేస్తున్నా. ఎప్పుడు మేము ఎక్కువ సబ్జెక్ట్ డిస్కషన్స్ కానీ ఎక్కువ పెట్టాం. ఎక్కువ మాదంతా కట్టే కొట్టే తెచ్చే పద్ధతి అంతే. అంటే ఎందుకంటే మాకు అలా కుదిరింది. అంటే ఆయన నాకు ఆయనకు ఉన్న వైబ్రేషన్స్. సో ఏదైనా ఎక్కువ దాని గురించి ఆలోచించాం. ఒక్కొక్కసారి ఒక సినిమా పూర్తి అయ్యాక మళ్ళీ లెజెండ్ చేసినప్పుడు సినిమా గురించి కానీ, లేకపోతే లెజెండ్ అయిన తర్వాత అఖండ చేసినప్పుడు లెజెండ్ గురించి కానీ, లేకపోతే ఎప్పుడు అఖండ తాండవం చేస్తున్నప్పుడు అఖండ గురించి కానీ ఎప్పుడు మేము మాట్లాడుకోం, డిస్కస్ చెయ్యం అసలు. అదొక ఇదిగా ఫీల్ అవ్వం మేము ఎప్పుడు. అంటే ఒకరి మీద ఒక నమ్మకం మాకు.